అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జూపుడి ప్రభాకర్ గారు నిన్న మొన్నగా ఒక వీడియోలో ఏడిసేస్తున్నాడు. లిటరల్లీ ఏడిసేది. ఇంకా అంటే ఆయన ఏజ్కి ఆయన గేజ్కి ఆయన ఇప్పుడు ఏడవటం అంటే చాలా దరిద్రంగా ఉంది. నేను చెప్పాలంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, ఉరుగో ఎద్దులో ఉండి ఏడుతున్నాడు, అసహ్యంగా ఉందని. అలా ఏడుతున్నాడు ఆయన. అరే పోనీ ఏమైనా కష్టం వచ్చిందా ఆయనకి? ఏం జరిగింది అబ్బా అని చూస్తే ఈ ఐపాక్ స్ట్రాటజీలు మళ్ళీ ఎలా మొదలుపెట్టారో అర్థమైందండి. ముందైతే జూపుడి ప్రభాకర్ గారి వీడియో ఒకసారి చూద్దామండి. జూపుడి ప్రభాకర్ గారు నిన్న సాక్షి టీవీలో మాట్లాడుతున్నాడండి. మానవత్వం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనే దానికి ఒక్కసారి మీ దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు ఉల్లంతా పుల్లున్నటువంటి ఒక ముసలి వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మంచం మీద పెడితే ఆ దారిలో పోతూ అక్కడికి వెళ్ళిన ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని అతన్ని ఈ విధంగా అత్తుకొని పుల్లు సారి వాసన వస్తుంది, రసిక కారుతో ఉంది, ఇలా ముద్దు పెట్టాడు సార్. నేను ఏంటి ఎవరికి పెడుతున్నావు అని అన్నాను సార్. నన్ను నెట్టేశాడండి. నీకు అర్థం కదా పో అన్నాడు. సార్ మన బస్సులో నుంచి కూడా ఒక వ్యక్తికి ఎవరు ఎలా వచ్చాడో చూడండి. అంటే ఎన్ని ఉన్నాయి నులక మంచం మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని వదిలేసినటువంటి ఒక ముసలవిడ పాడేరులో రాత్రి నానేసుకున్నటువంటి పుణ్యళ్ళు అన్నం అంటాం. రాత్రి అన్నం పుణ్యలు పొద్దున్నే సద్దన్నం దాన్ని తీసుకొచ్చి ఇది ఆల్రెడీ ఒక సంఘటన చెప్పాడు ఈయన 2019 ఎలక్షన్కి ముందు. 2019 ఎలక్షన్కి ముందు ఐపాక్ టీం చాలా గట్టిగా వేసింది స్ట్రాటజీలు. దానిలో భాగంగానట ఎవరో ఒక ఒళ్ళంతా దారుణంగా ఉన్న వ్యక్తి, ఒళ్ళంతా చాలా అసహ్యకరంగా ఉన్న వ్యక్తిని తీసుకుని ముద్దెట్టేసుకున్నాడట. ముద్దెట్టేసుకుంటే వెంటనే ఈయన అడిగాడట, ఏంటి అలా పెడుతున్నావు, స్మెల్ వచ్చేస్తుంది కదా అంటే, ఎలవా నీకేం తెలియదు అన్నట. జూపుడన్నా నీకేం తెలియదని ఎందుకన్నాడంటే, అది ఐపాక్ స్ట్రాటజీ అని నీకు తెలియదు అన్నాడు. వాళ్ళు అక్కడ ఆ క్యాండిడేట్ని అక్కడ పెట్టడం, అక్కడ నులక మంచం వేయటం, అక్కడ ఇలాంటి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టడం, జగన్ గారు పాదయాత్రలు వెళ్తూ సడన్గా ఒక లుక్ ఇలా వేసినట్టు చూడడం, వెంటనే వెళ్ళి అక్కడ ముద్దు ఇవ్వడం అనేది అదొక సీను. సినిమాల్లో సీన్లు ఉంటాయి కదా, అలా ఒక సీన్ అది. నీకు ఆ విషయం తెలియక ఏంటి నువ్వు అదంతా నిజంగా చేసేస్తున్నాడా నువ్వు కంగారు పడ్డావు. అప్పుడు జగన్ గారు ఈడేడు మొత్తం చెడదొబ్బిలాగా ఉన్నాడు, మొత్తం ప్లాన్ అంతా చెడదొబ్బిలా ఉన్నాడు, వెళ్ళి అతలకెళ్ళి నీకేం తెలియదు వెళ్ళి అతలకి అని తిట్టాడు నిన్ను. కానీ నువ్వు నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా అమాయకులు, అలాంటి వాళ్ళు ఎక్కడైతే నమ్మేస్తారో అనే ఇప్పుడు నా ఈ తాపత్రయం, ఇదంతా ప్రజలకు చెప్పే ప్రయత్నం. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆ కుండలో నుంచి తీసి ఇలా పెట్టిందండి. ఇలా పెట్టినప్పుడు మూతంతా ఎంగలి ఎందుకుంది, లోపల తిన్నాడు, ఇదంతా ఉంటే తన బయటతోటి తుడిసిందండి. ఆవిడ్ని గట్టిగా వాటేసుకుని జగన్మోహన్ మాట వరుసగా ఎమ్మెల్సీ చేసాడు కానీ చాలా తెంగరోడండి. అవన్నీ స్క్రిప్ట్లు రాన్నయ్య. ఆ టైంలో 2019 ఎలక్షన్లో ఇదంతా స్క్రిప్ట్లు. ఒక పక్కన తేనెటీగలు వచ్చేస్తూ ఉంటాయి, అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్లో మోషన్లో హీరోలు నడుచుకుంటూ వెళ్తుంటాడు. నిజానికి ఆ తేనెటీగలు కుట్టవన్న విషయం ఒక జగన్ గారికి ఐపాక్ మాత్రమే తెలుసు. అక్కడ ఉన్న నీలాంటి వాళ్ళు అందరూ పారిపోయి గంపలు తీసుకుని దాక్కున్నారు ఆ రోజు. ఇదంతా స్ట్రాటజీ అన్నయ్య. పాపం ఇలాంటి వాళ్ళు ఇతనికే తెలియలేదంటే ఇక పాపం వైసీపీకి ఓట్లేసే వాళ్ళకి అమాయకులకి ఏం తెలుస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నాడు ఈ టాపిక్ నాకు తెలియదు, ఇంకా విందాం రండి. ఇలాంటి ఘటనలు మానవత్వాన్ని మీరు మొత్తం చంపేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ పెట్టిన తర్వాత కుటుంబాన్ని అప్పుడే వచ్చేస్తుంది, అప్పుడే ఏడుపు అన్న పెర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అండి ఈవేళ మాత్రం. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడో తెలియదు కానీ మొత్తం 100కి 100 మార్కులు కొట్టించాడు. మానవత్వం గురించి, జగన్ గారి మానవత్వం గురించి ఏడుతున్నాడండి పాపం మా అన్న. విచ్ఛిన్నం చేసిన తర్వాత రాజకీయాలు చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారండి? నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనే మనుషులు సమాజం మనకు అవసరమా? చూడండి అతను ముఖం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి వీళ్ళు మాత్రం హెలికాప్టర్లు తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాలు తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అందిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకి. సార్ నిలబడ్డ వ్యక్తులు ఆయనకు అండగా ఈరోజు పేదలండి. ఆయనకి మానవత్వం లేదంటారా?
ఉందండి మానవత్వం? చూపించండి ఒకసారి. మాట్లాడుకోవచ్చు 100. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పు. ఈయన మాల మహానాడు అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. మాలల తరపున మాలల నాయకుడిగా వచ్చాడు వ్యక్తి. ఇతను తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీ అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చిందో మరి ఈ మానవత్వం టాపిక్ నాకే తెలియదు. కానీ నిన్నగాక మొన్నే సింగయ్య కారు కింద నలిగిపోతున్నా సరే ఆయన ప్రోగ్రాం ఏమాత్రం ఆపకుండా అతన్ని లాగి పక్కన పారేసి ఆ రాజకీయ కార్యక్రమానికి వెళ్ళిపోయినంత గొప్ప మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. అందుకే సార్ ఏడుతున్నాడు. సొంత బాబాయిని చంపిన వ్యక్తులను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ అరెస్ట్ అవనివ్వకుండా కాపాడుకునేంత మానవత్వం. మళ్ళీ బాబాయిని కూడా ఏదో విషమిచ్చో లేకపోతే ఉరేసో లేకపోతే దిండు అడ్డు పెట్టి సినిమాలో చంపినట్టు చంపలే, ముక్క ముక్కలుగా నరికేశారు. అంత ముక్క ముక్కలుగా నరికేసిన వెనకేసుకొచ్చేంత గొప్ప మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ 2 ఐపాక్ వాళ్ళు క్రియేట్ చేసిన 2 సీన్లు చెప్తున్నాడు. అది జుబ్బుడన్నా సినిమాలో క్యారెక్టర్లు వేస్తాం కదా, సినిమాలో ఇప్పుడు హీరో వచ్చి 100 ఎకరాలు పనిచేస్తాడు అందరికీ, అది నిజంగా పనిచేసినట్ట? ఇది కూడా అంతే, ఐపాక్ సినిమా అది. నువ్వు ఆ సినిమా చూపించి మళ్ళీ ఇప్పుడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావు. నిజంగా నువ్వు ఈ ఏడుపు ఇది దొంగ ఏడుపో నిజం ఏడుపో మొండేడుపో నాకు తెలియదు. కానీ ఆ రోజున దళితులు ఈ వైసీపీ నాయకుల చేతిలో చనిపోతున్నప్పుడు నువ్వు ఇలా ఏడ్చుంటే నీ ఏడుపుకి కాస్త అర్థం ఉండును. ఈవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నలిగిపోతున్నారా? వాళ్ళందరూ హెలికాప్టర్లు తిరుగుతున్నారు, మరి జగన్ గారు ఎందుకు ఆటోలు తిరుగుతున్నారా? జగన్ గారు ఏమైనా రిక్షా తొక్కొని తిరుగుతున్నాడా? లేకపోతే జగన్ గారు ఏమైనా హక్కుతున్నాడా? లక్షల కోట్ల అధిపతి ఆయన ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి చేశాడు, కొన్ని లక్షల కోట్ల ఆస్తికి వారసుడు అతను నువ్వేడుతున్నావేటి? ఏదో కర్ణమాడి సినిమాలో యేసుప్రభు చెప్పినట్టు నీ గురించి లేకపోతే నీ కుటుంబం గురించి ఏడు, అంతేగాని జగన్ గారి గురించి నువ్వేడుతున్నావేటి? అడిగేవాడు ఎవడో లేక కానీ బుద్ధి ఉందా లేదా అసలు? అంత వయసు వచ్చింది, ఏంటా ఉపయోగం? చెప్పుకునే పేరేమో మాల సామాజిక వర్గం నాయకుడిగా నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటావా? గత ప్రభుత్వ హయాంలో అంతమంది మాలల్ని మాదిగల్ని కలిపి ఓచకోతకు వస్తే అప్పుడెప్పుడు కూడా ఒక్క కన్నీటి చుక్క రాలేదు నీకు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏదో అనేస్తే ఇప్పుడు ఏడుతున్నావా? ఏం బతికిది? ఇది కూడా బతికేనా? ఇలాంటి దుర్ఘటనలు జరగవని, జరుగుతాయి. జరిగితే చూసే విధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా? నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని. ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు నీ నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నీ నోరంటే పగులుతుంది, జనం ఎందుకు మాట్లాడట్లేదో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన 2 లక్షల కోట్లు పంచాడు అన్న, మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయా? 2 లక్షల కోట్లు ప్రజలకు పంచిపెడితే మరి ప్రజలందరూ మళ్ళీ ఎక్కించాలి కదా ఆయన్ని. 151 సీట్లు ఉన్నవాడిని 11 సీట్లకి ఎందుకు కూర్చోబెట్టారు? మళ్ళీ సెంటిమెంట్ సీన్లు అండి. మళ్ళీ ఇతను ఇలాగ అంటుంటే మళ్ళీ ఆ ఈశ్వరు మా గుడ్డోడు ఉన్నాడు కదా, అడే లేదు పర్లేదు వచ్చుకోండి, ఎమోషనల్ అవ్వకండి అనేమో ఆడు ఓదార్పు. దానికి మధ్యలో ఈయన మా కాశ్మీర ప్రసాద్ గారు వచ్చి లేదు అప్పుడే కదా ఎవరో ఒక ఆయన కనపడితే దిగి సొంత తల్లిని చెల్లిని బయటపోతే వాళ్ళిద్దరూ పొలవమని ఏడుతూ ఉంటే మా రండి ఆస్తి వేళ ఉంటుంది, రేపు పోతుంది, డబ్బులు ఏమైనా శాశ్వతం ఏంటి మనకి, దామా షర్మిల నీకేం కావాలో తీసుకుని పట్టుకెళ్ళి, ఆడపిల్లవే నువ్వు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం అనే మానవత్వం లేదా ఆయన దగ్గర? తల్లి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ప్రేమగా చూసేది ఆవిడ. అలాంటి తల్లి ఇప్పుడు దగ్గర లేదు. ఆవిడకి ఏం కావాలో చూసామని ఆయన చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన మానవత్వం అట, ఆయన సిద్ధాంతి, ఈయన వేదాంతి. ఈయన వచ్చి ఆయన గురించి ఏడుతాడట. భలే రోడ్లు ఉన్నారా బాబు. ప్రజాస్వామ్యం బతకడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపద్దు సార్. రైట్, మీ గొంతుని అలానే ఉంచండి. జూపూడి గారు, మీ ఎమోషన్, మీ ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చంపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతున్నారు అయితే ఎవరన్నా ఆయన చంపొద్దంటే ఈయన ఆయన వెళ్తుంటే ఆయన టైర్ల కింద పడి జనాలు చచ్చిపోతుంటే ఆయన ఎవరు చంపుతారా బాబు? ఆయన చంపాలనే ఆలోచన కానీ ఆయన చంపాలనే ఉద్దేశం కానీ ఎవ్వరికి ఉండదు. రాజకీయం చేస్తారు అంతే. అవతల పార్టీలు గెలవడానికి, రాష్ట్ర అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఏం చేయగలరో చేస్తారు తప్ప ఈ చంపటాలు, నరకటాలు, కొయ్యటాలు అవి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి అలవాట్లేదు ఇప్పుడు దాకా. ఈవేళ నువ్వు వచ్చేసి టెలివిజన్ ఇచ్చావు, బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి అన్నట్టు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదు అంత కన్సర్న్ ఆయన మీద. మరి నీకు ఏమి ఇచ్చాడో తెలియదు కానీ బాబా ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చావనా?
అంతమంది దళితులు చచ్చిపోతే, దళితుల పథకాలన్నీ రద్దు అయిపోతే, దళితులు కనీసం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం 5 సంవత్సరాలు రాపోయినా నీ కంటెమ్మట ఒక్క చుక్క బాగాలేదు బయటికి. ఈవేళ ఆయనకి ఏం కష్టం లేదు, ఆయన కింగిలా బతుకుతాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా కొన్ని లక్షల కోట్లు ఆస్తి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. నీకేముంది, నీ జాతికేముంది వెనకతల? ఎవరి కోసం ఎవరు ఎడుతున్నారా ఇక్కడ? ఏంటి పెర్ఫార్మెన్స్లు ఏంటి? ఇప్పుడు ఇలాంటి కొత్త స్ట్రాటజీలతో దింపుతున్నారండి ఐపాక్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు, వీళ్ళు ఏదో సెంటిమెంట్ పండిస్తారు, ఏడుస్తారు, పెడబొబ్బలు పెడతారు, జనాన్ని మళ్ళీ నమ్మింతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పులన్నింటిని, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలండి. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు ఈ తప్పుడు ప్రచారాలను మనం సమర్థవంతంగా ఎదుర్కోగా ఆయన గెలిచాడు. 2024లో సమర్థంగా ఎదుర్కొన్నాం కాబట్టి ఆయన ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 29 మధ్యలో మళ్ళీ ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా ఆదిలోనే దీన్ని అడ్డుకోవాలి, ఆదిలోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు పీకి పారేయాలి, లేకపోతే మళ్ళీ ప్రమాదం వస్తుంది.